కంటెంప్ట్. ఎవరి మీద? రంగనాథ్ చేసిన పేరు ఉంటుంది కదండి, ఏవి రంగనాథ్. ఏవి రంగనాథ్ ఐపీఎస్. ఇక నోటీస్ ఎప్పుడు ఆర్డర్ అయిందండి ఇది? ఇక్కడ ఉంటుంది 18th day of July 2025. జూలై 18th ఆయనకి కంటెంప్ట్ కూడా అయింది, ఎందుకంటే యాక్షన్ తీసుకోవట్లేదని. ఇక నోటీస్ బిఫోర్ అడ్మిషన్ అని ఉంటుంది ఇక్కడ. నోటీస్ బిఫోర్ అడ్మిషన్. ఇప్పుడు ఆయన ఏం చెప్పిండో కోర్టుకి? రంగనాథే చెప్పాలా నీ మీద ఆయన కంటెంప్ట్ కేసుకి నువ్వేం ఆన్సర్ చెప్పినావు కోర్టుకి? సో నిన్న వివరణ మొన్న ఏమంటాడండి, ఇప్పుడు ఏందండి ఇది హైడ్రా మీడియా గ్రూప్ అండి. ఇది హైడ్రా మీడియా గ్రూప్. ఇక్కడ చూడండి ఏం చేశాడు. మీరు సుంకర నరేష్ వాజ్ రీసెంట్లీ రిమూవ్డ్ ఫర్ బార్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ బై బార్ కౌన్సిల్ తీసాడని చెప్పి ఇవి పెట్టాడు. నిన్న వివరణలో ఏమి ఇచ్చాడండి, నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సాంకేతిక కారణాలు స్టే తెచ్చుకున్నాడు. నువ్వు చిల్లర రాజకీయ నాయకుడువా, చిల్లరోనివా, ఒక ఉన్నత స్థాయి పదవి నిర్వహించే పోలీస్ అధికారివా? ఇప్పుడు చదువు సంధ్య లేనోడు గనక ఇటువంటి పనులు చేశాడు అనుకోండి, సరే వాడికి చదువు లేదు, సంధ్య లేదు, జ్ఞానం లేదని చెప్పి అనుకోవచ్చు. చిల్లరగా రోడ్డు పక్క రోడ్డు చేసే చిల్లర రాజకీయాలు అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఏంటండి ఈ పనులు? రాత్రి అర్ధరాత్రి 11 గంటలకి హడావిడిన ప్రెస్ రిప్లై నోట్ కొట్టాడు. టీ న్యూస్ లో స్టోరీ రాగానే ప్రెస్ నోట్. అందరూ అనుకుంటారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ కి పడట్లేదు, వాళ్ళ గురించే ఈ యొక్క హైడ్రాన్ తీసుకొచ్చారని అందరూ లాలూచి పడ్డారు. వాళ్ళ ఫామ్ హౌస్ల సంగతి ఏమైనాయండి? ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల యొక్క కాలేజీలు ఏమైనాయండి? ఏమైనా వాస్తవం ఏం చేయాలి అంటే ఎవరికి తెలియదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా, రంగనాథ్ కి టీ న్యూస్ కి ఇంత బంధం ఎక్కడి నుంచి ఏర్పడ్డది? నీ సమాచారాన్ని కూడా రంగనాథ్ తీసుకుపోయి కేటీఆర్ కి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తున్నాడా? అది కూడా మీరు ఆలోచించు. నేనేమన్నా